నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. ప్రైమ్ టైమ్ ఎడిషన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎం టార్గెట్ గా షర్మిల విమర్శనాస్త్రాలు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల. చంద్రబాబును సీఎం చేయాలన్నదే లక్ష్యం. కాంగ్రెస్ గురించి షర్మిలకేం తెలుసన్న సజ్జల. దుబాయ్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం. అంతర్జాతీయ మాస్టర్ ప్లాన్ సిటీ ప్లానర్లతో చర్చలు. అబద్ధాలు చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్. బాలరాముడి పాన ప్రతిష్టకు సర్వం సిద్ధం. వెలిగిపోతున్న అయోధ్య నగరం. ఏపీ కాంగ్రెస్ కు రథసారథిగా వైఎస్ షర్మిల ఎలా వ్యవహరిస్తారు? తన అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో ఆమె ఎలాంటి కామెంట్లు చేస్తారు? ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విషయంలో షర్మిల స్టాండ్ ఏంటి? ఇలా ఒకటి రెండు కాదు. ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టక ముందు ఎన్నో సందేహాలు, కానీ వాటన్నిటికీ సమాధానం చెప్పేశారు షర్మిల. ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన ఆమె అధికార విపక్షాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు షర్మిల. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రథసారథిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఆ పార్టీ నేత వైఎస్ షర్మిల. హస్తం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతల సమక్షంలో ఏఐసీసీ తీర్మానాన్ని చదివి వినిపించారు ఏపీ పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో తన స్టాండ్ ఏంటో స్పష్టం చేశారామె. తన సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారామె. ఏపీపై 10 లక్షల కోట్లు అప్పు ఉందన్న ఆమె ఇంత అప్పు చేసినా అభివృద్ధి మాత్రం భూతద్దంలో పెట్టి వెతికినా కనిపించదని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని ఉందా అంటూ నేరుగా వైసీపీ సర్కారును ప్రశ్నించారామె. ఈ 10 ఏళ్లలో కనీసం 10 పెద్ద పరిశ్రమలైనా రాష్ట్రానికి వచ్చాయా అన్న షర్మిల ఒక్క మెట్రో కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు, కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100% పెరిగాయి. రాష్ట్ర ప్రయోజనాలను ఇద్దరు నేతలు తాకట్టు పెట్టారంటూ జగన్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు షర్మిల. హోదా కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఉద్యమం చేశారా అని ప్రశ్నించారామె. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దీక్షలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ఉద్యమించారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. మణిపూర్ లో క్రైస్తవులపై దాడులు జరిగితే ఆ మతానికి చెందిన వ్యక్తిగా ఎందుకు స్పందించలేదంటూ జగన్ ను టార్గెట్ చేశారు షర్మిల. గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 1,00,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,00,000 కోట్లకు పైని. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు. రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేదని, జగన్ 3 రాజధానులని చెప్పి ఒక్కటి కూడా కట్టలేదంటూ ఫైర్ అయ్యారు షర్మిల. అదే సమయంలో వైసీపీ, టీడీపీ ఎంపీలు బీజేపీ చేతుల్లో ఉన్నారంటూ ఆరోపించారామె. ఇక పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్న సమయంలో తమ కాన్వాయ్ ని ఆపడంపై మండిపడ్డారు షర్మిల. ఎరికేపాడు నుంచి వాహనాలను డైవర్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించాయి. దీంతో వారి వాహనాలు వచ్చే వరకు ముందుకు కదిలేదంటూ తేల్చి చెప్పారు షర్మిల. ఎట్టకేలకు హస్తం శ్రేణుల ఆందోళనకు దిగొచ్చిన పోలీసులు వాహనాల శ్రేణికి అనుమతించారు. ఈ సందర్భంగానే రాజన్న బిడ్డ ఎవరికి భయపడదని వ్యాఖ్యానించారు షర్మిల. అసలు అనుమతి తీసుకుని వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందన్నారు వైఎస్ షర్మిల. అంగన్వాడీలపై చర్యలకు ఏపీ సర్కారు సిద్ధమైందా అంటే అవునన్న సమాధానం వినిపిస్తుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 40 రోజులుగా రోడ్లెక్కి వివిధ రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నారు అంగన్వాడీలు. ఇప్పటికే ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలతో చర్చలు విఫలం కావడంతో పసిపిల్లలు, గర్భిణీలు అవస్థల దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం విధుల్లో చేరాలంటూ గతంలోనే వారిని ఆదేశించింది. ఇక షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నట్లుగా సర్కారు విధించిన గడువు ఇవాళ సాయంత్రం 4 గంటలతో ముగిసింది. ఈలోగా విధుల్లో చేరిన వారితో పాటు చేరని వారు వివరాలు తీసుకుంది ప్రభుత్వం. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే ఏం చేయాలి అన్న దానిపై కసరత్తు చేస్తోంది. మరోవైపు ఏ చర్యలైనా తీసుకునే ముందు తమ వాదనను వ్యక్తిగతంగా వినాలని సమాధానమిచ్చారు అంగన్వాడీలు. ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల్లో పలు అసత్యాలు పేర్కొన్నారని ఆరోపించారు. అయితే జగన్ సర్కారు మాత్రం తమను పట్టించుకోకుండా ముందుకెళ్లే ఆలోచనలో ఉందంటూ ఆరోపిస్తున్నారు అంగన్వాడీలు. తెలంగాణ ప్రభుత్వం పదవుల పందేరాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 3 సలహాదారులను నియమించింది. ఇక ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవికి బాధ్యతలు అప్పగించింది రేవంత్ సర్కార్. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పదవుల పందెంపై దృష్టి సారించింది. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళు, మొదటి అసెంబ్లీ ఎన్నికలలో సీటు దక్కని వాళ్ళు, పార్టీ కోసం త్యాగం చేస్తున్న వాళ్ళు, వీరితో పాటు వివిధ సమీకరణలతో మొదటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, ఇలా అనేక ప్లస్లు మైనస్లు బేరీజు వేసుకుంది. ఈ క్రమంలోనే కొందరికి తాజాగా అవకాశం ఇచ్చింది. పదవుల భర్తీలో భాగంగా 3 సలహాదారులను నియమించింది రేవంత్ ప్రభుత్వం. సీఎం సలహాదారుగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని నియమించారు. ఇక ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత హర్కర వేణుగోపాల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీరితో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి నియామకాన్ని చేపట్టింది తెలంగాణ సర్కార్. పార్టీ సీనియర్ నేత మల్లు రవికి ఈ బాధ్యతలు అప్పగించింది. నలుగురికి కేబినెట్ హోదా ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన వారిలో షబ్బీర్ అలీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవహారాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారులుగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మరోవైపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీపైన కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. సలహాదారుల రూపంలో 4 కీలక నేతలకు అవకాశం కల్పించిన రేవంత్ ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కీలక పదవులను ఆయా నేతలతో భర్తీ చేయనుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జెడ్డాలో బహుళజాతి సంస్థల ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రమని, ప్రభుత్వం తరపున అన్ని సహాయక సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులు, సౌదీ అరేబియా ప్రభుత్వ వర్గాలతో మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీలు నిర్వహించారు. శ్రీధర్ బాబు ఆహ్వానానికి పలు సంస్థలు సానుకూలంగా స్పందించాయి. పెట్టుబడులు సాధనలో భాగంగా సౌదీ అరేబియాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారాయన. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాజీ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనంటూ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీ గెలిచినా ఓడినా వచ్చే నష్టమేమీ లేదన్నారు కిషన్ రెడ్డి. ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. కానీ వాటిని అమలు చేసే రూట్ మ్యాప్ మాత్రం వారి వద్ద లేదంటూ ఎద్దేవా చేశారు. మరోసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కారు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ప్రధాని మోదీ హయాంలో దేశంలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామన్నారు. కాలం చెల్లిన 1500కు పైగా చట్టాలన్నీ రద్దు చేశామన్నారు కిషన్ రెడ్డి. ఒక్కొక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మరి ప్రజల యొక్క మద్దతుతో మూడోసారి హ్యాట్రిక్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రానున్నది. మరి తప్పకుండా దేశంలో మనకు తెలుసు, చూస్తా ఉన్నాం. గత 9 సంవత్సరాలుగా అనేక రకాల మార్పులు. గతంలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులే జైలుకి వెళ్లిన విషయం మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రులే జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అవినీతి కుంభకోణాలు, అది 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కావచ్చు, బొగ్గు కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ గేమ్ కుంభకోణం కావచ్చు. ఈ రకంగా అనేక కుంభకోణాలు, సుమారు 12 లక్షల కోట్లు కాగ్ రిపోర్ట్ ద్వారా, సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చిన అంశాలు ఆన్ రికార్డు. కాబట్టి ఆ రోజు ప్రతిరోజు ఏ పేపర్ చూసినా కూడా కుంభకోణాల గురించి మరి వార్తలు వచ్చేటువంటి విషయం మనం చూసాం. మరి ఎన్నికల్లో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరం లేదు. ఏ ఒక్క ఓటు ఒక ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కేసినా కూడా అది మూసిలో వేసినట్టే, ఉపయోగం ఉండదు. ఒక ఎంపీ గెలిచినా వాళ్ళు ఢిల్లీలో వచ్చి వేసేదేం లేదు. వాళ్ళు లేకున్నా కూడా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ లేకున్నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఏ ఒక్క ఓటు కూడా ఈరోజు మీరు మరి వృధా చేసుకోకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా, ప్రపంచంలోనే ఒక శక్తిశాలి దేశంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది.
సనాతన భారతీయ ధర్మంలోని గొప్పతనం ప్రపంచానికి విదితమవుతుంది. జ్ఞానమయ పవిత్ర స్థానం అయోధ్య, బాలరామయ్య జనన స్థానం అయోధ్య. ఆ అయోధ్య ఇప్పుడు త్రేతాయుగం నాటి వైభవాన్ని జ్ఞప్తికి తెస్తుంది. రామాయణ మహాకావ్య ఘట్టాలను గుర్తుకు రప్పిస్తుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇక గడియల సమయంలోకి వచ్చేసింది. ఆ వైభవానికి సంబంధించిన అసంఖ్యాక విషయాలను ఇప్పుడు చూద్దాం. పవిత్ర సరయూ నదీ తీరాన ఉన్న అయోధ్య సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటి. దేవగణాలతో నిర్మితమైన గొప్ప నగరం. అంతటి అయోధ్య బాలరామ మందిరం ఆవిష్కార ముహూర్తం ఘడియల్లోకి వచ్చేసింది. హిందువుల ఆత్మగౌరవ నినాదం విశ్వ చరిత్రలో సువర్ణాక్షర లిఖితమవుతోంది. ఈ మహత్తర శక్తిని ప్రపంచ నలుమూలలకు చాటడంలో భారతీయుల అందరి పాత్ర ఉంది. సాధు సంతులున్నారు, కోట్లాది మంది రామభక్తులు ఉన్నారు, హిందూ సంఘాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ ఉంది, విహెచ్పి ఉంది, బజరంగ్ దళ్ కూడా ఉంది, ఎన్నో కులాలు ఉన్నాయి, మరెన్నో మతాలు ఉన్నాయి. యావత్ భారత జాతి ఈ మహాక్రతువులు భాగస్వామ్యమైంది. బాలరాముని పట్టాభిషేక సమయంలో మందర కైకేయి అసూయ పర్వం ఎన్ని మార్పులకు కారణమైందో తెలిసిందే. ఆ అసుర గణాలు ఎవరూ ప్రదర్శించకుండా ఇప్పుడు అందరూ బాలరామయ్య భవ్య దివ్య మందిర ఆవిష్కార వేడుకలు విజయవంతం చేయడానికి సమాయత్తమవడం నిజంగా శుభపరిణామం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో సప్తమ అవతారం రామావతారం. సప్తగిరీషుని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం త్రేతాయుగాన్ని, ఆ ధర్మ ప్రభువును కౌసల్య సుప్రజ రామ అంటూ మొదలవుతుంది. బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా 2024 జనవరి 22వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. బాలరామయ్య దర్శనానికి భగవద్ బంధువులు, విశ్వవ్యాప్త ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ప్రాణప్రతిష్ఠకు ముందే పద్మపీఠంపై ముగ్ధ మనోహర రూపంలో 4.25 అడుగుల ఎత్తులో ఉన్న బాలరాముడి విగ్రహ చిత్రాలు అంతటా దర్శనమిస్తున్నాయి. 84 స్తంభాల దివ్య భవ్య మందిరం అయోధ్య బాలరామయ్య ఆలయం. అందరి చూపు అయోధ్య వైపే, అన్ని దారులు అయోధ్యకే. ఏ నోట విన్నా బాలరామయ్య పాటే, ఏ చోట చూసినా చిన్నారి రాముడి ఆరాధనలే. మొబైల్ ఫోన్లలో రింగ్ టోన్లు, కాలర్ టోన్లు బాలరాముడిని కీర్తిస్తూనే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులన్నీ బాలరామయ్య చేష్టల మీదే. అయోధ్య దివ్య భవ్య బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య జనసంద్రమైంది. అయోధ్య అంతటా భద్రతా ఏర్పాట్లు చేశారు. 12,000 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 సీసీ కెమెరాలు అమర్చారు. పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ బంగారు విల్లు, బాణాలు ధరించిన 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉన్న సుందర రామయ్య విగ్రహం దర్శనమిస్తోంది. 51 అంగుళాల మహోన్నత బాలరామయ్య విగ్రహాన్ని కృష్ణశిలపై సుందరంగా చెక్కిన ధన్యశీలి మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్. రామదండుతో లంకా నగరానికి శ్రీరామచంద్రుడు చేరుకున్నప్పుడు ఓ ఉడత సైతం సాయం అందించి శ్రీరామచంద్ర ప్రభు అభిమానానికి పాత్రురాలైనట్లు తెలుస్తోంది. ఇక అయోధ్య బాలరామయ్య దివ్య భవ్య విగ్రహ ప్రతిష్టాపనలో తాము సైతమంటూ ఎందరెందరో ముందుకొచ్చారు. రామపాదాలను శిరస్సును ధరించి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి భరతుడు రాజ్యపాలన చేశాడు. బాలరామయ్యకు బంగారు పూత పూసిన పాదరక్షలు సమర్పించడానికి హైదరాబాదుకు చెందిన ఓ మహాభక్తుడు వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా 8,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అయోధ్యకు చేరుకున్నారు. ఆయన ఈ సువర్ణపూరిత పాదరక్షలు అయోధ్యలో సమర్పించనున్నారు. మహారాష్ట్ర వాసులు 500 కిలోల కుంకుమను అయోధ్యకు పంపారు. కర్ణాటక హంపి ప్రాంతంలోని కిష్కింద నుంచి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. ఈ ప్రాంతాన్ని ఆంజనేయ స్వామి జన్మస్థలంగా కొందరు భక్తులు విశ్వసిస్తున్నారు. సీతమ్మ వారి జన్మస్థలం నేపాల్లోని జనక్పురకు ఈ రథాన్ని తొలుత తీసుకువెళ్లి అక్కడ పూజలు చేశారు. ఇప్పుడు సరయూ నది ఒడ్డున ఈ రథాన్ని ఉంచారు. ఢిల్లీ రామాలయంలో సేకరించిన ధాన్యం, కౌన్స్ నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఇక రామరావణ యుద్ధక్షేత్రమైన శ్రీలంక నుంచి ఓ ప్రతినిధి బృందం అశోకవాటిక ప్రత్యేక కానుకను పంపారు. ఉజ్జయిని మహంకాళి ఆలయ నిర్వాహకులు
5 లక్షల లడ్డూలను పంపగా మధుర శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి 200 కిలోల లడ్డూలు అయోధ్యకు చేరుకున్నాయి. విశ్వవ్యాప్త మహాపుణ్యక్షేత్రం తిరుమల నుంచి 1,00,000 లడ్డూలు అయోధ్యకు చేరాయి. భక్తుల కోసం 7,000 కిలోల రామ్ హల్వాను నాగపూర్కు చెందిన చెఫ్ పంపించారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ సన్నాహాలు అయోధ్యలో అట్టహాసంగా సాగుతూ ఉండగా థాయిలాండ్ దేశంలో అయోధ్య భవ్య దివ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు తిలకించేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లతో ఏర్పాటు చేశారు. ఆ దేశంలో అయోధ్య అనే పురాతన పట్టణం ఉందని, ఈ రెండింటి పేర్లు మతపర విశ్వాసాల్లో సామీప్యం ఉన్నట్లు తెలుస్తోంది. జాతిని, ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని రక్షించుకోవడానికి వ్యక్తిని సంసిద్ధం చేసే మహత్తర కావ్యం రామాయణం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి మనిషి కోరుకునే జ్ఞానం, మోక్షం సిద్ధింపజేసేది రామాయణం. అయోధ్యకు కంచి పుణ్యక్షేత్రానికి సంబంధం ఉందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రాల్లో దేశంలో 7 ఉన్నాయని తెలియజేస్తారు. ఈ 7 అయోధ్య, కంచి ఉన్నాయి. రామాయణ కాలంలో దశరథ మహారాజు కంచి పుణ్యక్షేత్రంలో అమ్మవారిని ఆరాధించాకే పుత్ర సంతానం కలిగిందనే పురాణ కథనాలున్నాయి. అందాల రాముడు ఎందుకు దేవుడంటే రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి అనుభవించవలసిన వయస్సును అడవిపాలు చేసి సామాన్యుని వాక్కును జనవాక్కుగా చేసి సర్వ కష్టాలు ఎదుర్కొన్న మహోన్నతుడు శ్రీరామచంద్రుడు. అందుకే దేవుడు అని రామభక్తులు చెప్తారు. ప్రైమ్ టైమ్ ఎడిషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.